హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే నేను ఇక్కడ ఆర్నాల దగ్గరికి వచ్చానండి. సో ఆర్నాల బీచ్ దగ్గరికి ఇక్కడ స్టార్టింగ్లో ఒక ఇల్లు కనిపించింది. ఇక్కడ ఇంటి దగ్గర ఏమి చేపలు ఏరుతుంటే అది చేపల గురించే వచ్చాను, ఎండు చేపల గురించి ఈమెను అడిగాను. సో అడిగితేనేమో ఈమె 400 అంటే ఇంకా రేటు క్లియర్గా చెప్పలేదు. సో కిలోల ప్రకారం ఇవ్వరని అంటున్నారు. సో ఇక్కడ పెట్టారు చూసారా, ఇవి వాటాలని అంటారు. ఇవి 350 రూపాయలు అంట. ఇవి 300 బొంబ్లీలు అని అంటారు వీటిని. సో అక్కడ గంపలో పెట్టారు కదా సైడ్కి, అవి 350 అంట. సో ఇక్కడ మరి పైన ఇక్కడ పెట్టారు చూసా చిన్న చిన్నవి వాటల మాదిరిగా. సో ఇవి 250 రూపాయలు అంట ఒక్క వాటా వచ్చేసి. సో ఇవి జోలా అని అంటారు, ఇవి బొంబ్లీలు అనమాట. సో ఇదండి ఆర్నాల బీచ్. సో ఇక్కడికి రావాలంటే చెప్పాను కదా ఇందాక, సిఎస్టీ నుంచి వీరార్ దగ్గరికి దాదాపుగా 1.5 అవర్ పడుతుంది లోకల్ ట్రైన్. అదే ఫాస్ట్ ట్రైన్ అయితే మాత్రం 1 అవర్ పడుతుంది, స్లో ట్రైన్ అయితే 1.5 అవర్ పడుతుంది. సో మరి వీరార్ నుంచి ఇక్కడికి బస్కి రావాలి. బస్కి రావడానికి దాదాపుగా 1/2 అవర్ పడుతుంది అనమాట. సో ఇది ఆర్నాల బీచ్ అనమాట. సో నేను చెప్పాను కదా ఎండు చేపలు ఇవేనండి. ఇక్కడ ఆరబెట్టారు చూసారా ఇవన్నీ. ఇవి స్టార్టింగ్లో ఇంకా ముందుకుంది చూపిస్తాను. సో ఇవి ఎండబెట్టారు. సో ఆల్రెడీ 15 ఇవి పచ్చివి సైడ్వి. ఇవి చూసినారా ఈరోజు వేసారు, ఇవి ఈరోజు మార్నింగ్ వేసారు. సో ఇవి ఎండిపోయినాయి ఆల్రెడీ 10 డేస్ అవుతుందంట ఇవి వేసేసి. ఇగోండి ఇవి చూసారా, ఇవి ఫ్రాన్స్ అంటాం కదా. సో ఇవి చిన్న ఫ్రాన్స్ అండి. సో జింగాలు అంటారు ఇక్కడ భాషలో అయితే మాత్రం, జింగా జోలా అని అంటారు అనమాట. సో ఇవి ఎండబెట్టారు చూసారు, ఇవన్నీ మొత్తం పచ్చివి ఇవి ఎండబెట్టారు. ఇవి ఎండిన తర్వాత మరి నెక్స్ట్ మార్కెట్కి తీసుకెళ్ళి అక్కడ అమ్ముతారు. కిలో దాదాపుగా చాలా ఉంటుంది రేటు. ఇక్కడ ఈయన చూసారా ఇలా డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఎంత ఫన్నీగా ఉందో. సో ఈయన నేను మాట్లాడించిన, సో మాట్లాడితే ఈయన నవ్వుకుంటూ వెళ్ళిపోయిండు. సో అక్కడ కూడా ఇక చూసారా చేపలు ఎండబెడుతున్నారు. ఇక్కడ దూరం నుంచి మొత్తం బోట్లన్నీ కనిపిస్తున్నాయి కదా, అవి చేపలకి వెళ్ళే బోట్లు అనమాట, చేపలు పట్టుకోవడానికి. ఇక్కడ చూడండి చాలా మొత్తం ఎండబెట్టేశారు ఇవి చేపలు. సో వీళ్ళు ఓన్గా ప్లేసెస్ అరేంజ్ చేసుకొని ఓన్ ప్లేసెస్ అనమాట వీళ్ళవి. ఇవ్వండి ఇక్కడ కూడా ఉన్నాయి బొంబ్లీలు చూసారా, ఎండిపోయినాయి ఆల్రెడీ. ఇవి 5-6 డేస్ ఏమో అవుతుంది ఇవి వేసేసి. సో ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ఎలా ఉంటారంటే మనలాగానే, అంటే కూలి పని చేసుకునే వాళ్ళు అనమాట. సో ఇక్కడ చిన్న చిన్న ఇల్లు కట్టుకొని ఇక్కడ దగ్గరలో కూలి పని చేసుకోవడానికి వచ్చి వీళ్ళు ఇలా చేపలు ఎండబెడతారు. సో ఇక్కడ ఇలా ఉన్నాయండి. పచ్చివేమో 100 రూపాయల కిలోలు అని అన్నారు. సో ఇవి ఎండిపోయినవేమో 800 కిలో అని అంటున్నారు. సో ఇవి పచ్చివండి, 2 రోజులు సారీ ఈరోజు వేసారు, మార్నింగ్ వేసారంట పచ్చివి. ఇవి ఎండిపోయినవి. ఇక్కడ చూసారా పచ్చివి. ఇవి కిలో వచ్చేసి 100 రూపాయలు అని అన్నారు. సో పచ్చివి అంటే కిలో అంటే ఎన్ని ఎక్కితే ఒక 10-20 అంటే ఎక్కువ బరువు ఉంటాయి కదా కిలోకి, కొన్ని ఎక్కుతాయి. అవి ఎండినవి అయితే మాత్రం చాలా ఎక్కుతాయి కిలోకి. సో అవి రేట్ ఎక్కువ, అది 800, 850, 900 అట్లా అని అన్నారు. ఇక్కడ ఈమె ఏదో నన్ను పిలుస్తుంది ఏదో. ఇగో చూసారా ఇవి మొత్తం ఇక్కడ ఓన్ ప్లేసెస్ అండి వీళ్ళవి. ఈమె ఏదో పిలుస్తుంది ఇందాకటి నుంచి, ఇదేదో అందిమంటుంది, పరకాయ గంప వాళ్ళ భాషలో ఏదో చెప్తుంది, నాకు అర్థం కాలేదు కానీ ఇచ్చేసినాను. ఇక తీసుకుంది, అయితే నాతో పని కూడా చేస్తుంది ఇక్కడికి వచ్చేసరికి. వీళ్ళు కూలి పని చేసే వాళ్ళు అంటండి. వాళ్ళకి రోజుకి వచ్చేసి 350-400 ఇస్తారంట. పొద్దున్న 7 గంటలకు వచ్చేసి మధ్యాహ్నం 2 గంటల దాకా వెళ్ళిపోతారు. ఇగోండి ఇవన్నీ చూసారా మొత్తం ఇదంతా సిమెంట్తో చేసేసి ఓన్ ప్లేసెస్ అరేంజ్ చేసుకొని పెట్టేసుకున్నారు. ఇవ్వండి ఇక్కడ కింద తారపాలు పరిచేసి దాని మీద కూడా ఎండబెడతారంట. కొత్త వాళ్ళని ఎవరు రానియారండి, వీళ్ళు ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ. సో ఇక్కడ చూసారా ఇవి కూడా ఉన్నాయి, జోలా చూసారా మొత్తం ఈ కింద ఎండకేశారు. అక్కడ తెల్లగా కనిపిస్తున్నాయి కదా, అవి వేరే చేపలు అనమాట, పేర్లు ఏదో తెలియదు నాకు కూడా. సో అక్కడ అవతల సైడ్కి వెళ్ళనీయలేదు వీళ్ళు, తొక్కుతానని చెప్పేసి ఇవన్నీ. మరి ఇవ్వండి అవి సైడ్కి కట్టెల మాదిరిగా అవన్నీ కనిపిస్తున్నాయి, వాటికన్నీ ఎండబెట్టేస్తారు. ఇందాక చూపించాను కదా బొంబ్లీలని, ఆ చేపలు అనమాట. లొకేషన్ కూడా చాలా బాగుందండి, ఇక్కడ విలేజ్ లాగా ఉంది, చాలా బాగుంది లొకేషన్. సో నేనైతే మధ్యాహ్నం వచ్చాను. ఇగోండి ఇక్కడ వీళ్ళని మాట్లాడాను, ఇక వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఇక చూడు పచ్చి వీళ్ళు ఎండబెడుతున్నారు. ఇక ఆమె 2 చేపలు తీసుకొని ఒకటికొకటి తలకి ముడి వేసి పైన కట్టికి మరి ఆరబోస్తున్నారు. ఇగోండి ఇక్కడ చూడు ఈమె వేస్తుంది. ఇగో 2 తలలు తీసుకొని ముడి వేస్తుంది. సో ముడి వేసి పైన ఆమెకి ఇచ్చేస్తుంది, ఆమె ఎండకేస్తుంది. ఇగో చూసారా
వీళ్ళు చెప్పాను కదా ఇందాక, వీళ్ళు కూలి వాళ్ళంట. సో అదే ఇందాక చెప్పాను కదా, పొద్దున 7 గంటలకు వచ్చి మధ్యాహ్నం 2:30 దాకా ఏమో ఉంటారంట. ఇది వీళ్ళు ఏదో మరాఠీ మాట్లాడతారు కదా, నాకు మరాఠీ రాదు కదా, హిందీ ఒక్కటే వచ్చు. హిందీలో మాట్లాడుతున్నా, వాళ్ళు మరాఠీ మాట్లాడుతున్నారు. నాకైతే భాష ఏం అర్థం కాలేదు, కొంచెం అర్థమైంది, ఏదో అట్లా మేనేజ్ చేశాను. ఇదేనండి వీడియో. మరి వచ్చే వీడియో